శ్రేణులు ఆందోళనలు చేపట్టడం అనేది అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు. ఇంకా ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించి ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా సిపిఐకి సంబంధించి ఏదైతే గణేష్ మేయర్గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కరీంనగర్ ఉత్కంఠ తెరలేపినటువంటి కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎటకేలకు ఏదైతే బీజేపీ కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ దూరంగా ఉంటున్నట్టు ప్రకటించడంతో కూడా ఇక్కడ బీజేపీ ఏదైతే క్లియర్గా మెజారిటీ సాధించడం అక్కడ మేయర్ బీజేపీ కైవసం చేసుకుంది. అయితే కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఇప్పటికీ కూడా మరొకసారి బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడింది. బీజేపీ కోసమే బీఆర్ఎస్ సైలెంట్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆరోపణలు కాంగ్రెస్ ఏదో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇటు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కూడా ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించి వారిని బీఆర్ఎస్ మున్సిపాలిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం చేపట్టారు. మరొక వైపు ఒకే వాహనంలో కూడా ఏదైతే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అదేవిధంగా ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఈ క్రమంలో కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా మేయర్ల ఎంపిక. నిజామాబాద్ విషయానికి వస్తే కూడా నిజామాబాద్లో కూడా ఏదైతే ఉత్కంఠగా తెరలేపుతుందని చెప్పొచ్చు. నిజామాబాద్ మేయర్ ఎట్టకేలకు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయితే జగిత్యాల నాటకీయ పరిణామాల జగిత్యాలకు సంబంధించి ఏదైతే అధికార పార్టీలో రెండు వర్గాలుగా ఇటు జీవన్ రెడ్డి వర్గం అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే సంజయ్ వర్గాలు ఇప్పటికే విడిపోవడం అంటే అంతకుముందు విడిపోవడం అదేవిధంగా క్యాంప్ రాజకీయాలు చేయడం హైకమాండ్ పెద్దల్ని ఏసీ సెక్రటరీ అదేవిధంగా మంత్రి అడ్డూరు లక్ష్మణ్ని కలవడంతో పాటు దానికి సంబంధించిన మొత్తం అంటే తమ వర్గానికి సంబంధించి ఖచ్చితంగా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు ఇవ్వాలంటూ కూడా ఎవరికి వారు హైకమాండ్ దగ్గర తమ వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి కొన్ని కీలక విషయాలు కూడా ప్రస్తావించారు. సో సీనియర్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తనకు 16 బీఫామ్లు ఇస్తే 9 మందిని గెలిపించారు కాబట్టి నిజమైన కాంగ్రెస్ వాళ్ళకి చైర్మన్ ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా హైకమాండ్ మొత్తానికి సంజయ్ వర్గానికి సంబంధించిన ఏదైతే అభ్యర్థికి చైర్మన్ పదవిని కట్టిపెట్టి ఏదైతే సీల్ కవర్లో పేరు పంపించిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు అదేవిధంగా ఇటు ఏదైతే ఇబ్రహీంపట్నంలో రాళ్లు రూకున్న పరిస్థితి ఒకవేళ గాయమైన పరిస్థితి కనిపించింది. మొత్తం ఏదన్నా సరే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ మొత్తంలో పోలీసులు మోహరించడం అదేవిధంగా 144 సెక్షన్ కూడా విధించి ఎక్కడికెక్కడ పోలీసులు అయితే కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో సాయంత్రం వరకు మొత్తం అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా వార్డులకు సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా అయితే ఈ విధంగా ఇప్పటికీ చైర్మన్లో మేయర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పొచ్చు. వల్లి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో కూరగాయల ఉమారాణి మేయర్ గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా సల్మా తాసిల్ ఎన్నికయ్యారు. చేతులు ఎత్తే పద్ధతిలో నిర్వహించిన ఈ ఎన్నికలో అత్యధిక సభ్యులు వీరికి మద్దతు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉదయం నాటకీయ పరిస్థితి ఏర్పడింది. బీజేపీ వారు ముందుగా ఎన్నికైనటువంటి డివిజన్ సభ్యులతో వచ్చారు. అయితే అలాగే ఇటు కాంగ్రెస్ వారు వచ్చారు, ఇటు ఎంఐఎం వారు వచ్చారు. అప్పుడే ఇద్దరు కూడా బీజేపీ వారు జై భారత్ మాత అని వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు కూడా జై హిందూస్ అని నన్నుదాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఎంపీ అరవింద్ వారి సభ్యులతో కలిసి కౌన్సిల్ కి వచ్చారు. అలాగే వాళ్ళ కాంగ్రెస్ సభ్యులతో కలిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. అయితే ఓట్ల పద్ధతిలో చేతులెత్తి ఓట్లు వేసే పద్ధతిలో ఎన్నిక జరిగింది. అయితే కూరగాయల ఉమారానికి 34 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అలాగే మన డిప్యూటీ మేయర్ కూడా సేమ్ అదే విధంగా చేతులు లేపే పరిస్థితి వచ్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇటు మేయర్ పీఠాన్ని అటు డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అదే బీజేపీ పార్టీకి 31 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వారు స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈసారి నైతికంగా మేమే గెలిచాము అని ఎంపీ అరవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలవడం అంటే ఏంది, అలాగే వీళ్ళందరూ ముగ్గురు పార్టీలు కలిసి అత్యధిక సీట్లు వచ్చిన మమ్మల్ని ఓడించారు. అయితే ఈ టర్మ్ ఇంకో 2 సంవత్సరాల్లో మళ్ళీ మేమే వస్తాము, ఖచ్చితంగా మున్సిపాలిటీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి ఎంపీ అరవింద్ చెప్పిన పరిస్థితి. అలాగే పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ 2 సంవత్సరాల అభివృద్ధిని చూసి ఇటు ఎంఐఎం కానీ బీఆర్ఎస్ కానీ ఇటు ప్రజలు కానీ మద్దతు తెలిపారు. అందుకే
మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి, మత విద్వేషాలు రెచ్చగొట్టి మేము ఓట్లను సంపాదించలేదు, మా యొక్క నీతికి నిజాయితీకి మేము ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలను చూసే ఓటర్లు ఓటు వేశారని చెప్పి మహేష్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థుల కూటమి విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ గా 45వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ కు చెందిన 11 మంది, ఎంఐఎం కు చెందిన 6 మంది, బీఆర్ఎస్ కు చెందిన 5 మంది స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మొత్తం 27 మంది సభ్యులు ఆమెకు అనుకూలంగా నిలవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ కు చెందినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 5 స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ తోటి ఈ రోజు వాళ్ళ చైర్మన్ అదేవిధంగా మేయర్ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ కు మేయర్ గా ధరణి మధుకర్, అదేవిధంగా వైస్ చైర్మన్ గా సల్లా రమ్య, డిప్యూటీ మేయర్ గా సల్లా రమ్య పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ 60 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి మెజార్టీ 44 స్థానాలు రావడం, అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 4 వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్ తో చేరడంతో కాంగ్రెస్ కు 48 మెజార్టీ, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక వ్యక్తి కూడా గెలిచిన వ్యక్తి కూడా కాంగ్రెస్ కి రావడంతో 49 మెజార్టీ తోటి రావడం వాళ్ళకి ఇక్కడ ఏకాగ్రీవమే జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ 10 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా 2 చోట్ల స్వతంత్రులు, 1 చోట బీఆర్ఎస్, అదేవిధంగా 3 వాయిదా పడ్డ పరిస్థితి కనిపించింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలిచినటువంటి స్థానాలు మనం చూసినట్టయితే చెన్నూరులో స్పష్టమైన మెజార్టీ తోటి కాంగ్రెస్ మెజార్టీ రావడం, అక్కడ కాంగ్రెస్ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గా పెద్దింటి పద్మ అక్కడ ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపించింది. అదే లక్షపేటల విషయానికి వచ్చినట్టు అక్కడ కాంగ్రెస్ కూడా స్పష్టమైన మెజార్టీ ముందు నుంచి వచ్చింది. అక్కడ చైర్మన్ గా అంజలి అనేటువంటి మహిళకు అక్కడ రిజర్వేషన్ ప్రకారం ఆమె చైర్మన్ గా ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపించింది. నిర్మల్లో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ కి ముందు నుంచి కూడా స్పష్టమైన మెజార్టీ రావడం జరిగింది. అక్కడ భార్యాభర్తలు అప్పాల కావ్య చైర్మన్ గా, అప్పాల గణేష్ వైస్ చైర్మన్ గా ఎన్నికవడం జరిగింది. కాంగ్రెస్ అక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా బెల్లంపల్లిలో మాత్రం కొంచెం ట్విస్ట్ జరిగింది. ముఖ్యంగా బెల్లంపల్లిలో ఎవరికి మెజార్టీ రాలేదు. బెల్లంపల్లిలో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా బెల్లంపల్లిలో 34 స్థానాలకు సంబంధించి 14 బీఆర్ఎస్, 14 కాంగ్రెస్ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఎవరికి కూడా మెజార్టీ రాలేదు. మిగతా వాళ్ళు ఒక బీజేపీ, మిగతా వాళ్ళు స్వతంత్రులు ఎన్నికవడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ లో కొంతమంది రెబెల్లు బయటకు వచ్చేసి వాళ్ళు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కేటీఆర్ సమక్షంలో 2 రోజుల కిందట చైర్మన్ పదవి కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అన్యాయంగా ఏం జరిగిందంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ గుడికి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. స్వతంత్రుల మద్దతుతోటి అక్కడ బెల్లంపల్లిలో వాళ్ళు అక్కడ వాళ్ళు మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అక్కడ దావా స్వాతి చైర్మన్ గా, అదేవిధంగా వైస్ చైర్మన్ గా రాగంశెట్టి సత్యనారాయణ ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 2-3 రోజులుగా ఇక్కడ బెల్లంపల్లిలో మాత్రం క్యాంప్ రాజకీయాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ప్రధానంగా కేటీఆర్ కూడా ఇక్కడ జోక్యం చేసుకొని కాంగ్రెస్ లో ఉన్నటువంటి 2 స్వతంత్రాలను కూడా తమ పార్టీలో చేర్చుకొని కండవ కప్పి అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందనే విధంగా ప్రయత్నాలు జరిగినాయి. కానీ అనూహ్యంగా ఈ రోజు మాత్రం కాంగ్రెస్ ఆడినటువంటి గేమ్ లో వీళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ కు రావడం జరిగింది. స్వతంత్రులు కాంగ్రెస్ కి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్ కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ బైసాలో మాత్రం ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ లో ప్రధానంగా అక్కడ 49 స్థానాలు ఉన్నట్టయితే ఎవరికి మెజార్టీ రాలేదు. లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ 21 స్థానాలు సాధించింది. అక్కడ 25 స్థానాలు వచ్చినటువంటి వ్యక్తి అక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు బీజేపీకి సంబంధించి 23 స్థానాలు. ఇంకో 2 స్థానాలు తెచ్చుకోవడం వల్ల వాళ్ళు వైఫల్యం చెందిన పరిస్థితి కనిపించింది. అక్కడ కాంగ్రెస్ 11 స్థానాలు అంటే కాంగ్రెస్, 6 స్థానాలు బీఆర్ఎస్, 5 స్థానాలు ఎంఐఎంలు ఏకమై, అదేవిధంగా స్వతంత్రులు కూడా ఏకమై అక్కడ వాళ్ళు చక్రం దింపడం జరిగింది. అక్కడ స్వతంత్ర అభ్యర్థికి
అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థి అక్కడ అనూష అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ కావడం జరిగింది. ఎంఐఎం కు రోహిత్ అనేటువంటి